రావణుడు హనుమంతుడు ఈ ఇద్దరు మహావీరులు ఢీకొంటే ఆ ఫైట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? రామాయణంలో జరిగిన ఈ భీకరమైన పోరు వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. లంకను కాల్చాడనే కోపంతో హనుమంతుణ్ణి పట్టుకొని చేతులు విరిచేస్తానని రావణుడు ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. నేను పరమ శివభక్తుడిని, నా చేతుల్లోంచి ఎవరూ తప్పించుకోలేరని రావణుడు చాలా గర్వంగా చెప్పాడు. కాని మన హనుమంతుడు తగ్గుతాడా? మాత్రం భయపడకుండా రావణుడు గాలిలోకి ఎగిరిపడేలా ఒక్క కిక్ ఇచ్చాడు. రామభక్తుడి పవరేంటో చూపిస్తా అంటూ ఏకంగా ఒక భయంకరమైన పిడిగుద్దు విసిరాడు. అంతే, ఆ ఒక్క దెబ్బకి మహాబలశాలి అయిన రావణుడు ఏకంగా 100 యోజనాల దూరం ఎగిరిపోయాడు. షాకైన రావణుడు లేచి, ఇంత బలశాలివి కదా, ఓ సాధారణ అరణ్యవాసికి ఎందుకు సేవ చేస్తున్నావు అన్నాడు. దానికి హనుమంతుడేమన్నాడంటే, బంటునైన నా బలమే ఇలా ఉంటే ఇక నా స్వామి శ్రీరాముని పవల్ ఊహకందనిది. మరి ఆలోచించండి, భక్తుడి బలమే ఇంతలా ఉంటే సర్వాంతర్యామి అయిన దేవుడి ముందు ఎలాంటి అహంకారమైనా నిలబడగలదా?